నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఫలించని కుట్ర. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జయపురాన్ని పరిపాలించే ధర్మనందన మహారాజు గారి మంత్రివర్గంలో సుమంతుడు అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. మహారాజు గారికి చక్కటి సలహాలు ఇచ్చేవాడు. మహారాజు గారికి అతనంటే అభిమానం. ఇది చూసి ఓర్వలేకపోయారు మిగతా మంత్రులు. ఎలాగైనా సుమంతుడిని మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నారు. అందరూ కలిసి మహారాణి గారి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నీ అంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది. సుమంతుడి కన్నా నువ్వు ఎందులో తక్కువ? అసలు నువ్వే సుమంతుడి కన్నా చాలా తెలివైన వాడివి. అతని బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెప్పారు. దీంతో మహారాణి గారి దగ్గరికి వెళ్ళి అతడు సుమంతుడి స్థానంలో మంత్రిని చేయమని కోరాడు. మహారాణి ఈ విషయాన్ని మహారాజుతో చెప్పింది. దానికి మహారాజు అంగీకరించలేదు. ఏ తప్పు లేకుండా సుమంతుడిని తొలగించలేనన్నాడు. అప్పుడు మహారాణి, అయితే నేను ఒక ఉపాయం చెప్తాను వినండి. మీరు రేపు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి. సుమంతుడితో నన్ను మీ దగ్గరకు పిలుచుకురమ్మని చెప్పండి. నేను రాకపోతే అతన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి. అతను ఎంత పిలిచినా నేను రాను. దీంతో అతన్ని తొలగించి మా తమ్ముడిని అతని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది మహారాణి. మహారాజుకు ఇది నచ్చకపోయినా మహారాణి మాటను కాదనలేకపోయాడు. మరుసటి సాయంత్రం మహారాణి చెప్పినట్లే చేస్తూ వెళ్ళి మహారాణిని పిలుచుకురా, ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు, లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తానని కోపంగా చెప్పాడు మహారాజు. ఒక నమ్మకస్తుడి ద్వారా సుమంతుడికి మహారాణి పథకం తెలిసిపోయింది. సుమంతుడు మహారాణి దగ్గరకు వెళ్ళి మహారాజు గారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగాడు. కాసేపటికి ఆ నమ్మకస్తుడు వచ్చి సుమంతుడి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించాడు. సుమంతుడు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో అలాగా, మహారాణి గారు దుర్మార్గ పనులు చేయమన్నారని మహారాజు గారికి కోపం వచ్చిందా? దీంతో అతను వేరే పెళ్లి చేసుకుని కొత్త రాణిని తెస్తానన్నారా అని అన్నాడు. తన పథకం బెడిసి కొట్టి తనకే ఆపద వచ్చిందని మహారాణి భయపడింది. పరుగున మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది. మీరు చెప్పినట్లే చేశాను మహారాజా అని అంటూ సుమంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుమంతుడు నీతో ఏం చెప్పాడు అని మహారాజు గారు అడగగా మహారాణి గారు జరిగిందంతా వివరించారు. సుమంతుడి తెలివికి మహారాజు గారు మనసులోనే అభినందించారు. సమాప్తం.